ఓం నమో నారాయణాయ. ఓం నమశివాయ. శ్రీమాత్రే నమ. మాచిరాజు భక్తి ప్రేక్షకులకు స్వాగతం. ప్రతి వ్యక్తి జీవితానికి డబ్బు కాదు ప్రాధాన్యత, అన్నిటికన్నా ముఖ్యమైనది ఆరోగ్యం. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు కదండి. అందుచేత ప్రతి ఒక్కరూ ఆరోగ్యప్రదమైన జీవన విధానాన్ని కొనసాగించాలి అనుకుంటున్నప్పుడు కొన్ని నియమాలు పాటించాలి. ఆ నియమాలు ఏమిటంటే, సూర్యోదయాత్ పూర్వమే నిద్ర నుంచి మేలుకునుట, సూర్యోదయాత్ పూర్వమే చన్నీటి స్నానం ఆచరించుట, లేక గోరువెచ్చని నీటితో స్నానాన్ని ఆచరించుట, విభూది ధారణ చేయుట, ప్రతినిత్యం కనీసం కొద్దిసేపైనా సరే దైవధ్యానాన్ని ఆచరించుట, సాయం సంధ్యా సమయంలో ప్రతి ఇంటిలో కూడాను అన్ని లైట్లు కనుక వేసి ఉన్నట్లయితే ఆరోగ్యంతో పాటు ఐశ్వర్యం కూడా వస్తుంది. సంధ్యాలక్ష్మికి స్వాగతం పలికే విధి విధానాన్ని పాటించుట, ప్రతినిత్యం కూడాను గృహంలో ఓం అనేటువంటి చాంటింగ్ వినపడేటట్టుగా చేసుకోవటం, దైవ సంకీర్తనతోనే శుభోదయాన్ని ప్రారంభించటం. ఇలా ఎవరైతే చేస్తారో వారికి అదృష్టం పట్టి తీరుతుంది. ఇంటి ప్రాంగణంలో తులసి మొక్కను నాటి ప్రతినిత్యం కూడాను తులసి మొక్క వద్ద దీపారాధన నిర్వహించడం, వివిధ రకాలైన పూల మొక్కలను ప్రాంగణంలో పెంచి ఆ మొక్కలకు ప్రతినిత్యం కూడాను నీటిని సమర్పిస్తూ శివనామం హరినామం ఆచరించటం. ఇలా ఎవరైతే చేస్తారో కర్మ విధ్వంసనం జరిగి అద్వితీయమైన ప్రభావంతో జీవితాన్ని గడపడానికి ఆస్కారం ఉంటుంది. కర్మమును బుట్టు జీవుడు కర్మమున కలుగు సుఖ సంపదలు అన్నారు. కర్మ విధ్వంసనం చేసేది మనం చేసే ముఖ్యమైన పనులే. ఈ పనులన్నింటినీ ప్రతివారు నిర్వహించినట్లయితే సర్వే సర్వత్రా అన్ని రంగాలలోనూ అభివృద్ధిని సాధిస్తారు. వ్యాధుల నుంచి మనం బయటపడటానికి మనకి సహకరించేటువంటి అద్వితీయమైనటువంటి విధి విధానం ఒకటి ఉంది. ఆ విధానం ఏంటంటే, ఒక గ్లాసులో నీరు తీసుకోండి, మీ యొక్క ఎడం చేతిలో ఉంచుకోండి, కుడి చేతిని దానిపైన ఉంచి మాం భయాత్ సర్వతో రక్ష శ్రియం వర్ధయ సర్వదా శరీరారోగ్యం మే దేహి దేవదేవ నమోస్తుతి అని చెప్పేసి 7 సార్లు అనుకొని ఆ నీటిని స్వీకరించండి. సర్వ వ్యాధుల నుంచి కూడాను మీరు బయటపడటానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది. నిత్య యవ్వనులుగా ముసలితనం రాకుండా ఎల్లవేళలా కూడాను చాలా ఆనందంగా చాలా ఉల్లాసంగా ఉండాలి అంటే అమృత శక్తి అనేటువంటి అద్వితీయమైన ఆయుర్వేద ఔషధం ఉంది. ఆ ఔషధాన్ని మీరు గనక నిత్యం గనక స్వీకరించినట్లయితే చక్కగా ఆనందంగా మీ జీవితాన్ని కొనసాగించడానికి ఆస్కారం ఉంటుంది. దీని విషయాలు తెలుసుకోవలసిన వాళ్ళు 9100064596 అనే నెంబర్కి ఫోన్ చేసి కనుక్కోవచ్చు. వారికి కావలసి ఉంటే దాన్ని మీకు పంపించడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. అది మీ ఇష్టం, మీరే ఆలోచించుకోండి. ఎప్పుడు ఉల్లాసంగా ఆనందంగా నిత్య యవ్వనవంతులై మీరు జీవితాన్ని గడపాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి. మరి సర్వే జనా సుఖినో భవంతు.